నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన భరత భూమి కర్మభూమి, దివ్యభూమి, జ్ఞానభూమి, ఆర్షభూమి. విజ్ఞాన నిధుల్ని ప్రపంచానికి అందించిన దివ్యదాత్రి భారత జనయిత్రి. ఎందరో యోగులు, మహర్షులు, గురువులు, ఆధ్యాత్మిక తత్వ సంపన్నులు భారతీయ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి ప్రియ భారత జనయిత్రి ఘనతను దశ దిశలా చాటి చెప్పారు. ఆ కోవలో ఎందరో అవధూతలు ఆర్షధర్మ ఉజ్వల దీప్తిని మరింత కాంతిమంతం చేశారు. ఆ సంవిధానంలోని మహనీయుడే శ్రీ యోగి నారాయణ గురు. కర్ణాటక రాష్ట్రంలోని కైవారంలో 18వ శతాబ్దంలో తన ఆధ్యాత్మిక ప్రబోధాలు, కీర్తనలతో జనబాహుళ్యాన్ని చైతన్యవంతం చేశారు. నారాయణ గురు సిద్ధి పొందిన ఈ ప్రదేశం శ్రీక్షేత్రంగా, నారాయణ మఠంగా ఖ్యాతి గడించింది. ఈ దివ్యక్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భారతీయ ఆర్షధర్మాన్ని విస్తృతం చేసిన యోగులు ఎందరో. దక్షిణ భారతానికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం చేసిన మహర్షులు, యోగ సాధకులు, గురువులు. ధర్మాచరణకు, యోగమార్గ సాధనకు నిలువెత్తు రూపం యోగి నారాయణ రూపం. శ్రీక్షేత్రంగా అలరారుతోన్న కర్ణాటకలోని కైవారం శ్రీ యోగి నారాయణ మఠం. బెంగళూరుకు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైవారం పౌరాణిక ప్రసిద్ధి పొందిన ప్రదేశం. ద్వాపర యుగంలో ఈ ప్రాంతానికి ఏకచక్రపురం అనే పేరు ఉంది. కైవారం అంటే కూడలి, పొదరిల్లు. పేరుకు తగిన రీతిలో ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలతో, దర్శనీయ ప్రదేశాలతో కైవారం కనువిందు చేస్తోంది. అమర నారాయణస్వామి, భీమలింగేశ్వర స్వామి, పాండవులు ప్రతిష్ఠించిన పంచశివలింగాలతో కైవారం క్షేత్రం కమనీయ బంధురంగా తేజరిల్లుతోంది. ఆ పరంపరలో అమర నారాయణ స్వామిని స్తుతిస్తూ కన్నడ, తెలుగు భాషల్లో నారాయణ గురువు రచించిన సంకీర్తనలకు, ప్రబోధాలకు కైవారం కేంద్రమైంది. ఆయన స్మృతి చిహ్నంలో శ్రీక్షేత్రమై విలసిల్లుతోంది. గురువు అంటే జ్ఞాన మార్గంలో భక్తుల్ని పయనింపచేసే శక్తి సంధాత, శిష్యులకి దారిదీపం. ఎందరో యోగులు, ఆధ్యాత్మిక సంపన్నులతో ఈ భరతభూమి పుణ్యధాత్రిగా సాకారమయ్యింది. ఆ పరంపరలో దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో కైవారం తాతయ్యగా ప్రసిద్ధిగాంచిన యోగి నారాయణ గురు తన బోధనలతో, సంకీర్తనలతో ఎందరో భక్తుల్ని, శిష్యుల్ని ఉద్ధరించారు. 1730 సంవత్సరంలో జన్మించిన నారాయణ గురు తన దివ్య ప్రబోధాలతో, ఆధ్యాత్మిక సంకీర్తనలతో శిష్యులలో భక్తిభావాలను పెంపొందింపచేశారు. 1840లో ఆయన సిద్ధి పొందే వరకు తన జీవితాన్ని ఆధ్యాత్మిక, యోగ ప్రచారానికి అంకితం చేశారు. కైవారం నారాయణప్పగా, కైవారం తాతయ్యగా ఇక్కడ ఎన్నో దశాబ్దాల పాటు స్థిర నివాసం ఏర్పరచుకుని తపస్సు ఆచరించారు. ఆ తపోస్థలి నేడు విరాట్ రూపాన్ని సంతరించుకుని శ్రీక్షేత్రంగా, కైవార యోగి నారాయణ మఠంగా ఆకృతి దాల్చింది. చిక్బళ్లాపూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం నిరంతరం భక్తకోటితో కళకళలాడుతుంటుంది. ప్రశాంతమైన ఆధ్యాత్మిక చింతనకు చిరునామాగా ఈ కేంద్రం భాసిల్లుతోంది. నారాయణ గురును స్థానికంగా తాతయ్యగా వ్యవహరిస్తారు. బెంగళూరుకు ఈశాన్యంగా 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైవారం దేశంలోనే సుప్రసిద్ధ మఠక్షేత్రం. భారీ కట్టడాలు, ప్రాసాదాల్ని తలపించే నిర్మాణాలతో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం భక్తుల్ని ఆకట్టుకుంటోంది. తెలుగు, కన్నడ భాషలలో ఎన్నో ఆధ్యాత్మిక సంకీర్తనల్ని రచించిన సద్గురు నారాయణ తాతను భక్తులు ఆరాధ్య గురువుగా, ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. అమర నారాయణస్వామి అనుగ్రహ ఫలసిద్ధితో తాను ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టినట్టు నారాయణ గురు తరచూ చెబుతుండేవారు. వాగ్గేయకారుల సరసన నారాయణ గురుకు ప్రత్యేక స్థానం ఉంది.
భక్తి వేదాంత ఆధ్యాత్మిక చింతనతో ఆయన ఎన్నో కీర్తనల్ని సృజించారు. ఆయన భక్తి స్రవంతి నేటికీ సజీవ వాహినిగా శిష్య పరంపరను ఆకర్షింపచేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో దేవాలయాల నిధిగా కైవారం క్షేత్రాన్ని వ్యవహరిస్తారు. ఈ ఖ్యాతి నారాయణగురు స్థాపించిన శ్రీమఠం వల్ల మరింతగా విస్తృతమైంది. 1730 నుంచి 1840 మధ్యకాలంలో 110 సంవత్సరాల పాటు పరిపూర్ణ ఆయుర్దాయంతో జీవించిన నారాయణ గురు యోగి వేమన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నుంచి స్ఫూర్తి పొంది అమర నారాయణ స్వామిని కీర్తించారు. సామాజిక, తాత్విక, వేదాంత, భక్తి సంబంధిత కీర్తనలు ఆయన రచించారు. యోగి నారాయణ స్వామి స్మృతి చిహ్నం విగ్రహాకృతి అమరనారాయణ స్వామి ఉత్సవమూర్తులతో ప్రధాన మందిరంలోని కేంద్ర మందిరం నెలకొని ఉంటుంది. 18వ శతాబ్దంలో కన్నడ ప్రజల్ని ఉర్రూతలూగించి భక్తిభావ వీచికల్ని పంచిన ఆధ్యాత్మిక గురువు నారాయణ తాతయ్య. కైవారంలోని అమర నారాయణ స్వామిని తన ఆరాధ్య దైవంగా భావించి ఎన్నో వందల కీర్తనల్ని రచించారు. తన ప్రబోధాలతో భక్తుల్ని, శిష్యుల్ని ఆకర్షించారు. నిర్వాణ, ధ్యానం, యోగం, సమాధిస్థితి, ఆంతరంగిక చైతన్యం, సుబుద్ధి, సత్సంగం, పరిశుద్ధత, ఆత్మానుగతం, స్వచ్ఛత, నిర్మల హృదయం, సేవాభావం, భూతదయ, ప్రేమ, శాంతి వంటి ఉదాత్త భావనల ద్వారా మానవుడు తన మూర్తిమత్వాన్ని నిర్మించుకోవాలని నారాయణగురు సందేశమిచ్చారు. ప్రధాన మందిరంలో పుష్పమాలికల సౌందర్యంతో నారాయణ తాతయ్య గారి పంచలోహ విగ్రహం ఆకట్టుకుంటుంది. నారాయణగురు విగ్రహం పక్కనే శ్రీదేవి, భూదేవి సమేత అమర నారాయణస్వామి దివ్య మంగళమూర్తులు నెలకొని ఉంటాయి. పుష్పాలంకరణ శోభితంగా ఆహ్లాదభావ పరంపర వెల్లడించే రీతిలో ఈ మందిరం ఆకట్టుకుంటుంది. ప్రతినిత్యం గోమాత ప్రధాన మందిరంలోకి ప్రవేశించి కైవారం తాతయ్య గారిని దర్శించుకుంటుంది. ఇక్కడే గోమాతకు పూజాదికాలు నిర్వహిస్తారు. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యానికి ఆలవాలంగా ఈ మందిరం గోచరమవుతుంది. కైవారంలో నడిబొడ్డున ఉన్న ఈ మఠం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు అన్న ప్రసాదాలను భక్తులకు ఉచితంగా వితరణ చేస్తారు. కైవారంలోని యోగినారాయణ మఠం ఓ ఆధ్యాత్మిక అద్భుతం. చూడచక్కని కట్టడాలతో ప్రశాంతమైన వాతావరణం,
అలౌకికమైన భావ పరంపర వ్యక్తమయ్యే ఈ లోగిలి భక్తులకు విశేషమైన అనుభూతిని అందిస్తుంది. భారీ స్తంభాకృతులతో ప్రధాన మందిరం ధీర గంభీరంగా ఆకర్షణీయంగా గోచరమవుతుంది. కొండ సానువుల్లో ఉన్న ఈ సువిశాలమైన శ్రీక్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. నారాయణప్ప ధ్యాన నిష్ఠతో పులకించిన ఈ భవ్య క్షేత్ర దర్శనం భక్తులకు ఎనలేని మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది. ప్రఖ్యాత యోగి మఠక్షేత్రంలో ఈ మఠం పేరెన్నికగన్నది. యోగి నారాయణ పరమగురు సార్వభౌమ, యోగి నారాయణ సద్గురు సార్వభౌమ, యోగి నారాయణ యోగానంద ప్రదాయక సర్వదా పాహిమాం సతతం రక్షమాం అంటూ భక్తులు యోగి నారాయణ గురును ప్రార్థిస్తారు. మానవతే మన మతం, సర్వజనహితమే మన అభిమతం అనే శివశ్రేయోభావాలను నారాయణ గురు చాటి చెప్పారు. శ్రీక్షేత్రంగా, సిరిమఠం, గంధగుడిగా, యతిరాజ మఠంగా, గురురాజ పీఠంగా భక్తులు ఈ సన్నిధిని అనేక పేర్లతో వ్యవహరిస్తారు. పౌరాణిక రీత్యా ఈ ప్రదేశానికి ఏకచక్రపురమనే పేరు ఉంది. పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలం పాటు ఇక్కడ నివసించారంటారు. అజ్ఞాతవాస కాలంలో ఏకచక్రపురాన్ని కేంద్రంగా చేసుకుని పాండవులు ఎన్నో దానధర్మాలు నిర్వహించారు. ఈ గ్రామాన్ని బకాసురుడు అనే రాక్షసుడు ఎన్నో విధాలుగా బాధించేవాడు. భీముడు అతన్ని వధించి ఈ గ్రామానికి మేలు చేకూర్చాడని పురాణగాథ. ఏకచక్రపురంగా ఖ్యాతిగాంచిన ఈ పురాణ ప్రసిద్ధ గ్రామంలో భీముడితో సహా పంచపాండవులు శివలింగాలను ప్రతిష్ఠించారు. శివభక్తుడైన బకాసురుణ్ణి వధించినందుకు పాప పరిహారంగా, ప్రాయశ్చిత్తంగా పాండవులు 5 ఇక్కడ శివలింగ ప్రతిష్ఠాపన చేశారు. ఈ ఆలయానికి చేరువలోనే ఎన్నో శతాబ్దాల క్రితం బకాసురగిరి చెంతనే అమరనారాయణస్వామి ఆలయం నిర్మితమయ్యింది. ఇంతటి పురాణ ఖ్యాతిగాంచిన పావన ప్రదేశాన్ని సద్గురు నారాయణ గురువర్యులు తన తపోస్థలిగా ఎంచుకున్నారు. ఈ పవిత్ర సన్నిధిలోనే మఠాన్ని నెలకొల్పి ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపారు. సాహిత్యంలో నారాయణ యోగి తత్వాలకు, కీర్తనలకు ప్రత్యేక స్థానం ఉంది. పురందరదాసు, కనకదాసు కీర్తనల స్థాయిలో నారాయణ గురు రచనలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. భక్తులకు సులభ సాధ్యంగా అర్థమయ్యే రీతిలో ఆయన సృజించిన సాహిత్యం నేటికి బహుళ ప్రచారంలో ఉంది. తాతయ్యగా ఖ్యాతిగాంచిన నారాయణ గురును దైవ సమానంగా కన్నడిగులు ఆరాధిస్తారు. కైవారం తాతయ్యగా ప్రసిద్ధిగాంచిన ఈ యోగి పుంగవుడికి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో మఠాలున్నాయి. కన్నడ ఆధ్యాత్మిక సంవిధానంలో ఎందరో యోగులు, తత్వవేత్తలు, మహర్షులు, వాగ్గేయకారులు రచించిన సాహిత్యానికి ముఖ్య భూమిక ఉంది. ఆ పరంపరలోనే నారాయణగురు సంకీర్తనలకు నేటికీ జనబాహుళ్యంలో ఎంతో ఆదరణ ఉంది. కనకదాస, పురందరదాస వాగ్గేయకారుల సంవిధానంలో నారాయణగురు కీర్తనలకు విశేష ప్రాచుర్యం ఉంది. తాతయ్య సంకీర్తనారవళి పేరిట నారాయణ గురువుకు ఆరాధనోత్సవాలను నిర్వహిస్తారు. యోగి నారాయణ యతీంద్రులు రచించిన రామ రామ ముకుంద మాధవ, రామ సద్గురు కేశవ వందనము, శ్రీ వెంకటేశ్వర వందన వందనము, జగదీశ్వర వందనము, శ్రీ విఠలేశ్వరం వందనము నారాయణ అంటూ ఎన్నో భక్తి ప్రపూరితమైన సంకీర్తనలతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించారు. నేటికి ఎందరో కళాకారులు అనేక వేదికలపై నారాయణ యతీంద్రుల కీర్తనల్ని ఆలపిస్తూ భక్తులకు భక్తిరసాన్ని పంచుతున్నారు. గురువు అంటే జ్ఞానదీపం. ఆ దీపకాంతుల్లో ఆ గురువుల శిష్యులు తమ అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకుంటారు. అలాంటి జ్ఞానదీప స్తంభం సద్గురు నారాయణ యతీంద్రులు. 18వ శతాబ్దం నుంచి నారాయణ యతీంద్రులు దివ్యతత్వం కన్నడ నాట కస్తూరి పరిమళంలా గుబాళిస్తోంది. మానవుడి హృదయంలోనే మాధవుణ్ణి దర్శించాలనే మౌలిక సూత్రంతో నారాయణ గురు తన తత్వాన్ని ప్రచారం చేశారు. ఆయన చూపిన స్ఫూర్తితో నారాయణ యతీంద్రుల సందేశంతో ఈ మఠంలో భక్తులకు నిరంతర వసతి, భోజన సదుపాయాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సద్గురు నారాయణ యతీంద్రులు ఈ దివ్య సన్నిధిలోనే సమాధి స్థితి పొందారు. ప్రధాన విగ్రహాలైన నారాయణగురు, అమర నారాయణస్వామి విగ్రహాకృతులకు వెనకవైపు నారాయణ యతీంద్రుల స్మారక చిహ్నం నెలకొని ఉంటుంది. ఈ మందిరంలోని గోడలపై నారాయణగురు జీవన చరిత్రకు అద్దం పట్టే అనేక చిత్రాలు సమాహారంగా కొలువుతీరి ఉంటాయి. ఈ తైలవర్ణ చిత్రపటాలు నారాయణగురు జీవితంలోని వివిధ ఘట్టాలను ప్రతిబింబిస్తాయి.
మననాత్ త్రాయతే ఇతి మంత్రః. నిరంతరం మననం చేయటం వల్ల మంత్రం రక్షిస్తుందని ఆర్షధర్మవాక్కు. అలాంటి మంత్రసిద్ధుల్ని, మహిమాన్వితమైన మంత్రాల వంటి సంకీర్తనల్ని భక్తులకు అందించిన పరమ గురువు నారాయణ యతీంద్రులు. ఎందరికో జ్ఞానభిక్షను అందించి వారి మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించిన గురు సార్వభౌముడు నారాయణ తాతయ్య కాలజ్ఞానాన్ని రచించి తత్వబోధన భక్తులకు అందించిన ధన్యజీవి నారాయణ గురు. మానవతే మన స్ఫూర్తి, సర్వజనహితమే మన సర్వమత సంగ్రహమని చాటి చెప్పిన మహనీయుడు. చిన్న పూరి గుడిసెలో కుటీరంగా ప్రారంభమైన ఈ మఠం 180 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. కుటీరంగా మొదలై విశ్వరూపాన్ని సంతరించుకున్న ఈ మఠం ఎందరో భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి సర్వత్రా ప్రతిధ్వనిస్తుంటుంది. కైవారం నారాయణ తాతయ్య మఠంలో పలు ఉపమందిరాలు ఉన్నాయి. నాగరాజస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, ధ్యాన మహాశివుడు, భీమేశ్వర సన్నిధి, పంచపాండవులు ప్రతిష్ఠించిన పంచమహాలింగాకృతిలో ఉన్న వివిధ మందిరాలు, ఆలయాలతో ఈ క్షేత్రం ఆశాంతం ఆధ్యాత్మిక దివ్య ప్రభల్ని ప్రదీప్తం చేస్తుంది. కైవారం నారాయణ గురు సన్నిధిలో ఎన్నో సందర్శనీయ స్థలాలు, ప్రదేశాలు, మందిరాలు ఉన్నాయి. ధ్యానస్థితిలో ఉన్న మహాశివుని భారీ విగ్రహాకృతి మందిర ప్రాంగణంలో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మందిరం సమక్షంలోనే ఉన్న సుబ్రహ్మణ్యస్వామి సన్నిధిని కూడా భక్తులు దర్శించుకుంటారు. భీమలింగేశ్వర సన్నిధి మఠం సమక్షంలో మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయం చింతనే కైవారం తాతయ్య ఆరాధ్య దైవమైన అమర నారాయణస్వామి అద్భుతమైన కోవెల భక్తజన ఆహ్లాదభరితంగా నెలకొని ఉంటుంది. అపురూప శిల్పకళా శోభితంగా ఆకట్టుకుంటుంది. నిరుపమాన ఆధ్యాత్మిక చైతన్యానికి, కళా సంవిధానానికి, ఎనలేని మనోప్రశాంతతకు కైవారం నారాయణ గురు దివ్య సన్నిధానం ఆలవాలంగా తేజరిల్లుతోంది. హైదరాబాద్ నుంచి కైవారం సుమారు 630 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముందుగా రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైవార పట్టణానికి రోడ్డు మార్గం ద్వారా భక్తులు వెళ్లవచ్చు. హైదరాబాద్ నుంచి షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కర్నూలు, ఉలిందకొండ, డోన్, అనంతపురం మీదుగా బెంగళూరు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి బెంగళూరు 640 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైవారం పట్టణానికి రోడ్డు మార్గం ద్వారా భక్తులు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లడానికి రోడ్డు, రైలు, విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ నుంచి మంగళగిరి, గుంటూరు, చిలకలూరిపేట, ఒంగోలు, కడప మీదుగా బెంగళూరు చేరుకోవచ్చు. స్ఫూర్తి ప్రదాతలు, మార్గదర్శకులు ఒక తరాన్నే కాదు, ఎన్నో తరాల్ని ప్రభావితం చేస్తారు. వారి అడుగుజాడలు వెలుగు జాడలుగా ఎందరికో దారి చూపుతాయి. ఆ కోవలోని మహాముని యతీంద్రులు నారాయణ గురువు. అమర నారాయణ్ణి ఆరాధ్య దైవంగా భావించి అమర జీవిగా అద్భుతమైన తాత్విక కీర్తన స్రవంతిని ఆయన ఆవిష్కరించారు. ఆ దివ్య జీవన మహాయోగి జీవన గమనం అందరికీ స్ఫూర్తిదాయకం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.